హాయ్ ఫ్రెండ్స్, ఇగో దారబంధాలకి ఈరోజు ఉగాది కాబట్టి వారం వారం పెట్టుకుంటాము. దేవుడి గదికి పసుపు రాసి కుంకుమ పొరిపిండితో బొట్లు పెట్టాలి. అలాగే ఈరోజు ఉగాది రోజు వినాయకుడికి ఈ ఎర్ర పువ్వులు ఎర్రగన్నేరు ఉంటాయి కదా, అవి ఈ గరిక పూస పట్టుకొని వెళ్ళి వినాయకుడి దగ్గర చిన్న బెల్లం మొక్క తీసుకొని వెళ్తే వినాయకుడికి ఈరోజు చాలా మంచిది, ఉగాది రోజు. అలాగే ఇగో ఎండు కుందుల్లో దీపాలు పెట్టుకోవాలి ఉన్నోళ్ళు. లేదు అంటే ఎత్తడివి కుందులు వీటిలో పెట్టుకోవాలి. ఉన్నవాళ్ళైతే ఇలా పెట్టుకోవాలి ఈరోజు. లేదు అంటే ఈ ఎత్తడి కుందులో కూడా పెట్టుకోవచ్చు, రాగి చెంబు. చూడండి, ఇంకా దేవుడి గది ఇంకా ముస్తాబ్ చేస్తున్నాను. పువ్వులన్నీ పెట్టి చూడండి, ఈ మందార పువ్వు విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టాలి. చామంతి పువ్వు చూడండి, దేవుడి గది అంతా అలంకారం ముస్తాబ్ చేస్తున్నాను. ఏదో తెలుసో తెలియక ఏమైనా తప్పులంటే క్షమించండి. ఇవైతే ఎండు కుందులు చూడండి, ఇవి ఇత్తడి కుందులు. ఈరోజైతే నేను దీపాలు వీటిల్లో పెడుతున్నాను. ఉగాది రోజు మట్టికి తప్పనిసరిగా వినాయకుడికి వెళ్ళి గరికపూస, ఈ ఎర్ర పువ్వులు గరికపూస పట్టుకొని వినాయకుడికి తీసుకెళ్ళి పూజించండి. చాలా మంచిది, మనం అనుకునేవన్నీ అవుతాయంట. ఇది మట్టికి చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీపం పెట్టలేదు, పెట్టాలి. పాయసం చేస్తున్నాను ఈరోజు స్పెషల్ అంటే ఇప్పుడు దేవుడికి పాయసం ఒకటి పెడుతున్నాను. పళ్ళు అవిని ఇంకా దీపాలు పెట్టలేదు, మామూలుగా తీస్తాను ఈ వీడియో. చూసి మంచి లైక్ ఇచ్చి మంచి కామెంట్ ఇవ్వండి. యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే ఇన్స్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. పేరు పేరుని అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలి. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి ఉగాది రోజు. ప్రతి ఓళ్ళు ఈరోజు గుడికి వెళ్ళండి, వినాయకుడి గుడికి వెళ్ళండి. అలాగే అమ్మవారి కోవులకు కూడా వెళ్ళండి. మేమైతే ఈరోజు వినాయకుడి గుడికి వెళ్ళి పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్తాముగా. పైడితల్లి అమ్మవారు అందరూ హ్యాపీగా ఉగాది రోజు ఉండాలి. పేరుని నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలి.